ప్రైజ్ ద లార్డ్. నేను మీ హర్షేల్. ఈరోజు దేవుని వాగ్దానాన్ని ఈ నెల అంతటికి పొందుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు, చివరి వరకు చూడండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడబోతున్నాడు. ఈ జూలై నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమనగా, ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనం, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయము. ఆమేన్. ఈ నెలలో దేవుడు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఆశిస్తున్నాను. మీ చేతికి వచ్చిన ఏ పనినైనా మీరు శక్తి లోపం లేకుండా చేయాలి. మీ చేతికి రాని పనిని దేవుడు అడగట్లేదు, మీ చేతికి వచ్చిన పనిని దేవుడు అడుగుతున్నాడు. మన బైబిల్లో చూసుకుంటే ఒక కథ మనల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేస్తుంది. 5 తలాంతులు గలవాడు, 3 తలాంతులు గలవాడు, 1 తలాంతులు గలవాడు. ఇక్కడ 5 తలాంతులు గలవాడికి దేవుడు 5 తలాంతులే ఇచ్చాడు. 3 తలాంతులు గలవాడికి దేవుడు 3 తలాంతులే ఇచ్చాడు. దేవుడు 3 తలాంతులు గలవాడికి 5 ఇవ్వచ్చు కదా? ఇవ్వలేదు. ఎందుకంటే తన శక్తి, తన సామర్థ్యం 3 తలాంతుల వరకే. అలానే దేవుడు కూడా నీకు ఇచ్చిన తలాంతులను బట్టి లెక్క అడుగుతున్నాడు. ఈరోజు ఒకవేళ ఇప్పుడు దేవుడు వచ్చి నీకు ఇచ్చిన ప్రతి ఒక్క దానికి లెక్క అడిగితే నువ్వు తిరిగి ఆ లెక్క అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా లేని ఎడల ఒక్కసారి పరీక్షించుకో. మనలో ఉన్న ఏవైతే తలాంతులను దేవుడు పెట్టాడో ప్రతి ఒక్క తలాంతుని మనం వాడుకొని ఈ భూమి మీద ఫ్రూట్ఫుల్గా మనం ఉండాలి అనేదే ఆయన ఆశయమైంది. మనం పేదవారిగా, ఏమీ లేని వారిగా, అన్నీ కోల్పోయిన వారిగా ఉండాలని అయితే ఆయన ఆశ లేదు. ఈరోజు నీలో ఉన్న బద్ధకం నిన్ను ఏలుతుందేమో, లేకపోతే ఈరోజు నీకున్న కుటుంబ సమస్యలు నిన్ను ఏలుతున్నాయేమో. ఒక్కసారి వాటిని కాదు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను చూడు. దేవుడు నీ మీద కలిగి ఉన్న ఆశను చూడు. అందుకే ఈ జూలై నెలలో నీవు ఒక నిర్ణయం తీసుకో. నా చేతికొచ్చిన ఏ పనైనా కూడా దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్క అడుగుతాడు అనే ఒక భయంతో, భక్తితో ఆ పని చేయి. దేవుడే నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే ఆమేన్ అని టైప్ చేసి దేవుని నామాన్ని ఘనపరచు.